పెడితే అందరూ లైన్ లో ఉంటారు. అందుకే ఎమ్మెల్యేలను సెట్ చేయడంపై ప్రస్తుతం టీడీపీ దృష్టి పెట్టింది. కొంతమంది ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందనే ఆలోచనలో ఉంది పార్టీ అధిష్టానం. అందుకే కట్టు తప్పుతున్న కొంతమంది ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టే పనిలో ఉన్నారు టీడీపీ అధినేత. దీంతో పాటు కేడర్ ని కూడా స్థానిక సమరానికి సిద్ధం చేస్తున్నారు. టీడీపీలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై గత కొన్ని రోజులుగా పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు దారికి రాకపోతే కష్టమని ఇప్పటికే అనేక రకాలుగా హెచ్చరికలు చేశారు. దీంట్లో భాగంగానే కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలను సెటరైట్ చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు. ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా ఎమ్మెల్యేల బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలకు చెడ్డ పేరొస్తే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇది ప్రభావం చూపించవచ్చని ఆందోళన కూడా కూటమి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలను సెట్ చేసిన తర్వాతే వచ్చే స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టడానికి టీడీపీ అధిష్టానం రెడీ అవుతోంది. స్థానిక ఎన్నికల్లో చాలా అంశాలు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎమ్మెల్యేల పనితీరు కూడా లోకల్ బాడీస్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ముందు వారిని దారిలో పెట్టాలనుకుంటోంది పార్టీ నాయకత్వం. పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలన్నీ స్థానికంగా ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. లోకల్గా ఎమ్మెల్యేపై టాక్ బ్యాడ్గా ఉంటే రిజల్ట్ కూడా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు. రియల్ ఎస్టేట్, ఇసుక, మద్యం, అక్రమ వసూళ్ల దందాల్లో ఎమ్మెల్యేలు ఉంటే స్థానికంగా జనంలో వ్యతిరేకత ఉంటుంది. అందుకే ముందు ఎమ్మెల్యేలను సెట్ చేసి వారి ప్రభావం పార్టీపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే నెగిటివ్ మార్కులు పడ్డ కొందరు ఎమ్మెల్యేలపై ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు. కూటమిలో ఇతర పార్టీలు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సమన్వయం చేసే కసరత్తు జరుగుతోంది. ఒక పక్క జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో పనిచేస్తేనే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో కూటమి వర్గాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఇమ్మీడియట్ టాస్క్ స్థానిక సంస్థల ఎన్నికలే కావడంతో వాటిపై దృష్టి పెడుతున్నారు కూటమి నేతలు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకోవడంపై మొదట ఫోకస్ పెట్టారు. ఒక పక్క ఎమ్మెల్యేలపై ఫోకస్ పెడుతూనే మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి టీడీపీ వర్గాలు.